టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే వీడియో ఏంటంటే భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్. అయితే భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావడానికి స్వాతంత్ర పోరాటంలో మనం అనేక ఉద్యమాలు చేయడం వలన 1942 సంవత్సరంలో క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చింది. 1946 సంవత్సరంలో క్రిప్స్ రాయబారం వచ్చి వారు త్వరలోనే భారతదేశానికి మేము ఒక రాజ్యాంగ పరిషత్ని, రాజ్యాంగ రచనని చేయడానికి భారతీయులకు అవకాశం ఇస్తుండము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత క్రిప్స్ ప్రతిపాదనల మేరకే 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే మంత్రిత్రయ రాయబారము అంటారు. ఇది వచ్చి భారతదేశానికి మేము భారత రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలంలోనే 1946 జూలై ఆగస్టు నెలలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినాయి. ఆ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినప్పుడు పాకిస్తాన్, భారతదేశం కలిసి ఉంది కాబట్టి అప్పుడు సభ్యుల సంఖ్య ఎంత అంటే 389 మంది సభ్యుల సంఖ్య అని చెప్పొచ్చు. అయితే అప్పుడు తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, ఆ బంగ్లాదేశ్లో నుంచి అసోర్ కులాస్ అనే నియోజకవర్గం నుంచి ఆనాటి ఎస్సీ ఫెడరేషన్ తరపున ఎవరి మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికైనారంటే జోగిందర్నాథ్ మండల్ యొక్క మండల్ సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ పరిషత్లో సభ్యునిగా ఎన్నికైనారు. అయితే ఈ యొక్క మరి భారతదేశాన్ని విభజిస్తుండమని బ్రిటిష్ వారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఈ రాజ్యాంగ పరిషత్తు నుంచి ముస్లిం లీగ్ వైదొలగడం జరిగింది. ముస్లిం లీగ్ ఎప్పుడైతే వైదొలగడం జరిగిందో మన దగ్గర రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య ఎంత? కేవలం 299 మందికి మాత్రమే ఉంది. 299 మందికి మాత్రమే ఉంది కాబట్టి అవకాశం బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 229 మందిని ఎన్నుకున్నాం. ఎంతమందిని ఎన్నుకున్నాం? 229 మందిని ఎన్నుకున్నాం. స్వదేశీ సంస్థానాల నుంచి 70 మందిని ఎన్నుకున్నాం. మొత్తం కలిపితే ఎంతమంది సభ్యులైతున్నారు? 299. మరి తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో విలీనం కావడం జరిగింది కాబట్టి వెంటనే తన పదవిని కోల్పోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కావాలనే ఉద్దేశంతో బాంబే రాష్ట్రం నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ముకుంద్ రావ్ జైకర్ అనే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క రాజ్యాంగ పరిషత్ సభ్యత్వానికి రాజీనామా చేసిండు కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత మరి రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్యలో మొట్టమొదట వ్యక్తిని అధ్యక్షం చేయాలి కాబట్టి 1946 డిసెంబర్ 9 నాడు డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల లోపల అత్యధిక వయసు ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ సాంప్రదాయం అంటే ఫ్రెంచ్ సాంప్రదాయ పద్ధతి అని చెప్పొచ్చు. ఫ్రెంచ్ సాంప్రదాయ పద్ధతి నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత 1946 డిసెంబర్ 11 నాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. అంటే మొట్టమొదటి వాడేమో సచ్చిదానంద సిన్హా. ఇది ఏ పద్ధతిలో తీసుకున్నారు? ఫ్రెంచ్ సాంప్రదాయ పద్ధతిలో తీసుకున్నారు. అంటే 299 మందిలో అత్యధిక వయసు ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆ తర్వాత శాశ్వత అధ్యక్షుని ఎప్పుడు ఎన్నుకున్నారు? 1946 డిసెంబర్ 11 నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ రకంగా జరుగుతుంది. ఆ సమయం లోపల మరి రాజ్యాంగాన్ని రచించడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ కావాలని రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసినప్పుడు 1947 ఆగస్టు 29 నాడు డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసినారు. అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసినారు. ఒక అధ్యక్షుడు 6 సభ్యులు ఉన్నారు కాబట్టి మొదటి వాడు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, రెండో వాడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మూడో వాడు డాక్టర్ కెఎం మున్సి, నాలుగో వాడు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఆ తర్వాత ఎన్ మాధవరావు కన్నా ముందు బిఎల్ మిత్తల్ అనే ఆయన ఉండేవాడు.
అయితే ఇతనికి అనారోగ్యం ఉండడం వలన రాజీనామా చేసిన తర్వాత ఎన్ మాధవరావుని ఎన్నుకున్నారు. ఈ రకంగా గ్రూప్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ ఇక్కడ వచ్చినాయి. అంటే బిఎల్ మిత్తల్ స్థానంలో నియమించబడ్డ వ్యక్తి ఎవరని అడిగినారు. ఆర్ ఎన్ మాధవరావు. ఆ తర్వాత టిటి కృష్ణమాచారి. మరి ఎవరి స్థానంలో వచ్చినాడు అన్న? డిపి ఖైతాన్ మరణం తర్వాత ఆ స్థానంలో రావడం జరిగింది. ఆ రకంగా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి దాదాపు వీళ్ళు 1949 నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నారు కాబట్టి దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎట్లా జరుపుకుంటున్నాం? రాజ్యాంగ దినోత్సవం. మరి రాజ్యాంగ దినోత్సవం ఏ సంవత్సరం నుంచి వచ్చింది? 2015 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దాదాపు 125 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ఆదేశించడం జరిగింది. అందుకే నవంబర్ 26 నాడు ప్రతి ఆఫీస్ లోపల రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాజ్యాంగ రచన ఎట్లా చేసినాం, ఏ రకంగా చేసుకున్నాం, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు ఎట్లా జరిగినాయి, ఏ రకంగా మన వాళ్ళు ముందుకెళ్ళినారో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎన్ని సంవత్సరాలు కష్టపడిందయ్యా అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రచన సమయానికి పట్టింది అని చెప్పొచ్చు. అందుకే నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొని మనము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇది అంటే 1950 జనవరి 26వ తారీఖు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని చెప్పొచ్చు. ఈ రకంగా రాజ్యాంగ రచన గురించి, పరిషత్ ఎన్నికల గురించి తెలుసుకున్నారు. అందుకే విద్యార్థులు అందరూ కూడా జోగులాంబ గద్వాల స్టడీ సర్కిల్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.